మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ తో పాటు రిమాండ్ రిపోర్ట్లను కూడా సేకరించిన ఈడీ తాజాగా పట్టుబడిన 11 కోట్ల వ్యవహారంపై దృష్టి సారించింది. ఈ నగదు ఎవరి నుంచి స్వాధీనం చేసుకున్నారు, సిట్ దర్యాప్తులో తేలిన అంశాలపై ఈడీ వివరాలు కోరింది. ఏపీ లిక్కర్ నిందితులకు రోజురోజుకు ఉచ్చు బిగుస్తోంది. నిందితులను విచారించేందుకు సిట్ రెడీ అవుతోంది. ఈ కేసు ఎఫ్ఐఆర్లతో పాటు అరెస్ట్ చేసిన నిందితుల రిమాండ్ రిపోర్టును సిట్ ఈడీకి ఇచ్చింది. ఈ మేరకు మద్యం కుంభకోణంపై ఈసీఐఆర్ను నమోదు చేశారు. ఈ స్కామ్లో A1గా ఉన్న కసిరెడ్డి వాంగ్మూలాన్ని కోర్టు అనుమతితో రికార్డు చేశారు. ఆ తర్వాత 305 పేజీల ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను కూడా ఈడీ సేకరించింది. కోర్టు నుంచి కూడా కాపీ తీసుకునేందుకు పిటిషన్ వేయాలని నిర్ణయించింది. ఇక డిస్టిలరీ యజమాని చంద్రారెడ్డి స్టేట్మెంట్ కూడా ఈడీ రికార్డు చేసింది. దుబాయ్ నుంచి వచ్చిన మద్యం కుంభకోణంలోని A40 నిందితుడు వరుణ్ పురుషోత్తంను సిట్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు శంషాబాద్ మండలం కాచారం గ్రామంలోని ఓ ఫామ్ హౌస్ లో 11 కోట్లు సిట్ స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసి నగదును విజయవాడకు తీసుకొచ్చి కోర్టు ఆదేశాల మేరకు బ్యాంకులో డిపాజిట్ చేయనున్నారు. ఇదే సమయంలో ఈ 11 కోట్లు కసిరెడ్డి ఆదేశాల మేరకు చాణిక్య, వరుణ్ పురుషోత్తంలు ఫామ్ హౌస్ లో దాచినట్టు సిట్ కు సమాచారం అందింది. ఈ డబ్బు మనీ లాండరింగ్ ద్వారా చేరిందని సిట్ భావిస్తోంది. అందుకే స్వాధీనం చేసుకున్న 11 కోట్ల డబ్బు వివరాలను తమకు అందించాలని ఈడీ ఏపీ సిట్ అధికారులను కోరింది. ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేయడంతో ఈడీ ఇక ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని నిర్ణయించింది. దర్యాప్తులో ఈడీ కొంతమంది నిందితుల నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసి అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది.